రఘుత్తం రెడ్డి గారు, మీరు మొదట్లో అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు చాలా హ్యాపీగా రాసుకెళ్ళగలిగాను. తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చింది కదా, మళ్ళీ దశలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్నారు. ఒక సాహిత్యం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఒక రచయితగా మీకు రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇంత ఇబ్బంది పడాల్సి, మళ్ళీ దశలో ఇంత ఇబ్బంది పడాల్సి రావడానికి కూడా అదే కారణం అనుకోవచ్చా? సాహిత్యంపై అవగాహన పెరగడం ఒక కారణంగా చూడవచ్చా? నేను ఆలోచించే తీరే అనుకుంటాను. నేను ఆలోచించే తీరు వల్లనే నేను కష్టపడ్డాను, కష్టపెట్టాను, అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, చెప్పండి. అంటే పడికట్టే వ్యవహారం కాదు, రూళ్ళు కొట్టుకొని రాయడం. అది ఆ విస్తృతి జరిగే కొద్దికి సత్యానికే కట్టుబడి ఉంటాడు. డిఫరెంట్గా ఎక్కడో అందరినీ సంతృప్తి పరిచే అవకాశం ఉండదు కదా. ఇతర కథకులతో పోల్చినప్పుడు రఘుత్తం రెడ్డి గారు అట్లా డిఫరెంట్ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు నిజానికి ఆ తరం అందించినటువంటి గొప్ప కథకులు ఇద్దరు, రాజయ్య గారు, ఆయన తర్వాత సక్సెసర్గా వచ్చిన రఘుత్తం రెడ్డి. నిజానికి ఒక అద్భుతమైన కథలు వచ్చినాయి ఆ రోజుల్లో. ఈయన రాసిన కథల్లో చావు విందు కానీ, జాడ కానీ టెరిఫిక్ స్టోరీస్. ఏ గోవింద నిహలాంటి వాడైతే జాడ మీద గొప్ప సినిమా తీసుండేవాడు, చావు విందు మీద గొప్ప సినిమా తీసుండేవాడు. ఎందుకంటే ఆంతరిక జీవితాన్ని, ఇందాక చెప్పానే బృందాల మధ్య ఘర్షణని, చావు విందు కథలో భూస్వామి వ్యతిరేక పోరాటం జరిగే సందర్భంలో భూస్వాములంతా ఒక విందులో కలుసుకున్నప్పుడు వాళ్ళ చర్చల ద్వారా మొత్తం సారాంశం బయటపెట్టి ఇట్స్ నాట్ ఈజీ స్టోరీ. అందుకని రఘుత్తమ రెడ్డితో పోల్చదగ్గ భిన్నత్వాన్ని ఎట్లా చూడొచ్చు? భిన్నత్వం అంటే ఇప్పుడు ఉదాహరణకి వెరవని తనం ఉందయ్యా. టెక్నాలజీ సైన్స్ ముందుకు వెళ్ళే క్రమంలో మానవ సమూహాల మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఒక వచ్చినప్పుడు దాన్ని ఎట్లా స్వీకరిస్తాం? అది ఆ నేపథ్యం నుంచి వచ్చిన కథే సెన్స్. మరి సెజ్కి అట్లా ఆ రకమైన అభిప్రాయం, అంటే సెజ్ పట్ల దేన్ని బేస్ చేసుకుని మీరు ఒక రచయితగా మీరు దాన్ని బయట పెట్టారనుకోవచ్చు? సెజ్లను వ్యతిరేకించే వాళ్ళతో నాకు విభేదం లేదు, నాకు ఆమోదం ఉంది. మొదటి విషయం, దాంట్లో అనేక కోణాలు ఉన్నాయి. సెజ్ అనేది ఒక మహా సబ్జెక్ట్. ఏది తీసుకున్నా, మృత్యు అనే దాన్ని తీసుకున్న ఒక మహా సబ్జెక్ట్. ఎన్ని వైపుల నుంచో దాన్ని మనం దర్శించవచ్చు, ఎన్ని వైపుల నుంచో మనం దాన్ని చూడవచ్చు, మాట్లాడవచ్చు. వీళ్ళందరూ ఆలోచించేదానికి కూడా అనుబంధంగా నేను ఇంకొక వైపు నుంచి వెళ్ళి మీరు ఇటువైపు నుంచి కూడా ఈ సబ్జెక్ట్ను చూడండి అని నేను అన్నానే తప్ప, వీళ్ళందరూ నిజానికి వెళ్ళి వాళ్ళ చాలామంది రాజకీయ కారణాల వల్ల రైతుల దాకా వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ రైతుల దాకా, రైతుల పట్ల ప్రేమతో వెళ్ళి మాట్లాడిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. అదైనా వాళ్ళ ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది వాళ్ళకి. తెలంగాణ కథా సాహిత్యంలో రఘుత్తమ రెడ్డి గారికి ఒక స్థానం ఇవ్వమంటే, ఒక క్రిటిక్గా మీరు ఎటువంటి స్థానాన్ని ఇవ్వగలుగుతారు? నేను విమర్శకుని కాదు, క్రిటిక్ని కాదు. ఇప్పుడు కరెక్టే, కానీ ఇవాళ మీరు అదే ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పానే, రఘుత్తమ రెడ్డి గారితో పోల్చదగిన వాడు రఘుత్తమ రెడ్డి. రఘుత్తమ రెడ్డిని మించి రాయాల్సింది కూడా రఘుత్తమ రెడ్డి. ఏమ్మా, ఒక ప్రాంతపు సామాజిక చరిత్రని చాలా అద్భుతంగా పరిశీలించి విశ్లేషించి నిర్భయంగా చిత్రించినటువంటి కథకుల్లో బహుశా ఇద్దరే, అల్లంరాజయ్య, రఘుత్తమ. రఘుత్తమ రెడ్డి గారు ఎట్లా మౌఖిక కథల రూపంలోకి ఇట్లా మళ్ళీ ఈ ఫార్మాట్లోకి రావడానికి ఒక కథకుడికి ఎందుకని? 97లో హంతకులు అని ఆఖరు కథ రాసే నాటికి నా స్థితి ఏమిటి అంటే, ఆ కథే నేనే ఆ కథ అయిపోయింది. సో చాలా కష్టంలో మునిగిపోయిన, నిజానికి ఆ కథ పూర్తి చేసే వరకు బాగా ఎగ్జాస్ట్ అయిపోయిన స్థితి. నిజానికి కడుపులోంచి అంతా బయటకు పారేస్తే ఎట్లా ఉంటుందో పేగులు, అది పరిస్థితి. టీవీ తరం పెద్దవాళ్ళు అయి ఉన్నారు, వీళ్ళు చూస్తున్నారు, మా వాళ్ళంతా కోపడుతూ ఉన్నారు. ఈ గ్యాప్ ఉంది ఆ తరానికి ఈ తరానికి. ఈ గ్యాప్ను పూడ్చడానికి ఏం చేయటం అంటే, అటు వెనక్కి వెళ్ళి ఆశు కథ సాంప్రదాయాన్ని తెచ్చుకొని ఆధునిక రాత కథని మౌఖిక ఆశు సాంప్రదాయంలో చెప్పవచ్చు అని నేను అట్లా అనుకున్నాను. నేను ఒక ప్రయత్నం చేశాను నేను. రైట్. ఫైనల్గా మీకు మన రఘుత్తమ రెడ్డి గారి సాహిత్యంలో బాగా
ఇన్స్పైర్ చేసిన కథ సన్నివేశం ఏమన్నా చెప్పగలుగుతారు ఫైనల్? అంటే జాడ కథలో అంటే ప్రభుత్వం రెడ్డి గారి గొప్ప కథలు చెప్పంటే ఒక 10-15 చెప్పచ్చు, రాసిన ఒక 25 అయితే. ఓకే. జాడ కథలో అంటే కథకుడు ఎదిగే కొద్దీ అంతర్ధానం అవుతాడు, పాత్రలే ఉంటాయి మన దగ్గర. ఓకే. సుజాత ఉంది, సుజాత తమ్ముడు అంతర్ధానం అవుతాడు, తమ్ముడిని వెతుకుతూ తను బయలుదేరుతుంది. సుజాత భర్త ఉంటాడు, అంటే మామూలు మన జీవితానికి ప్రాతినిధి సంపాదిస్తాడు, ఏం తక్కువ ఇచ్చానని భార్యకు అడుగుతాడు. ఈ క్రమంలో తమ్ముడిని ఎత్తుక్కుంటూ పోయే క్రమంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి దాంట్లో. ఇది మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ. నేను చెప్పాను ఇందాక, అంటే ఒక పలానా ఘటన చెప్పటం అని కాదు, అటనే మీకు చావు విందు కథలో కూడా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేది మామూలుగా, దాని నుంచి ఒక సోషల్ హిస్టరీ చెప్పటం, ఆ 20-30 ఏళ్ళలో వచ్చిన మార్పును రికార్డ్ చేయటం మామూలు విషయం కాదు. అక్కడ రైటర్ అద్భుతంగా సక్సెస్ఫుల్ అయిపోయాడు. ఒకటని చెప్పడానికి కష్టం. ఫైనల్గా రఘుత్తం రెడ్డి మళ్ళీ రాసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఒక తరం అనుభవం అంతా ఇంకొక తరానికి అందించడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి మనకు. కవిత్వం, నవల, కథ, సినిమా ఎన్నో ఉన్నాయి. మరింత సూక్ష్మీకరించి, మరింత సంక్షిప్తీకరించి ఏమైనా చెప్పగలనా అని నేను అనుకున్నప్పుడు కొటేషన్లు మనం చదువుతాం, ప్రముఖుల అక్కడక్కడ మాట్లాడిన మాటల కొటేషన్లు. ఆ కొటేషన్ని ఒక ప్రక్రియగా భావించి మొత్తం మానవ జీవితాన్ని నా ఎరుకలోకి వచ్చినంత మేరకి ఈ పిల్లల కోసం నేను ఏమన్నా రాయగలను అని అనుకుని నేను ఆ పుస్తకం రాశాను. శివారెడ్డి గారికి తెలుసు ఆ పుస్తకం. సో దాన్ని 2వ ఎడిషన్ వేయడానికి చాలా పెరిగిపోయింది. మొదటి ఎడిషన్ అచ్చు వేసిన తర్వాత కూడా అది నాన్ స్టాప్గా నేను అనేక అంశాల మీద స్ఫురించిన కొద్ది రాసుకుంటూ వచ్చిన ఏడాదిగా అది 2వ ఎడిషన్ వేయడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రఘుత్తం రెడ్డి గారు. శివారెడ్డి గారు వాళ్ళ స్టూడియోకి వచ్చి బుక్ పాయింట్లో పాల్గొని మీ అద్భుతమైన అనుభవాలను మాతో పంచుకున్నారు, అలాగే సాహిత్యానికి సంబంధించిన మంచి విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ బుక్ పాయింట్. వచ్చే వారం బుక్ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.